అంతర్జాతీయ అథ్లెట్ అర్జున అవార్డు గ్రహీత కుమారి ఎర్రాజు జ్యోతికి విశాఖలో 500 గజాల నివాస స్థలం మరియు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పోస్ట్. ఈ పాప చాలా టాలెంట్ కలిగిన పాప. రాబోయే ఒలింపిక్స్ లో మన భారతదేశం తరపున మెడల్ సాధించగలిగిన సత్తా ఉన్న పాప. చాలా పేదరికం నుంచి వచ్చి అనేక ఇబ్బందులు పడుతూ కూడా భారతదేశ గౌరవాన్ని కాపాడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. మరి అంతర్జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్ లో పలు విజయాలు సాధించిన ఎర్రాజు జ్యోతికి ప్రభుత్వం నుండి 76.25 లక్షల నగదు ప్రోత్సాహం ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చింది. వివిధ పథకాలు సాధించినందుకు 9.25 లక్షల నగదు ప్రోత్సాహం. 27 మే 2025 31 వరకు దక్షిణ కొరియాలో గుమ్మీలో నిర్వహించిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో పథకం సాధించినందుకు 8 లక్షల నగదు ప్రోత్సాహం. 62వ నేషనల్ ఇంటర్ స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023 లో పథకం సాధించినందుకు 1,25,000. రాబోయే అంతర్జాతీయ టోర్నమెంట్లకు సిద్ధమయ్యేందుకు డైట్ ఇతర అవసరాల కోసం 22.6 లక్షల ఆర్థిక సాయం. రానున్న కామన్వెల్త్ గేమ్స్ లో ఆసియా క్రీడలకు సన్నద్ధమయ్యేందుకు అంతర్జాతీయ శిక్షణ నిమిత్తం 21.1 లక్ష ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మనం